హలో అందరికీ. ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా, అలాగే ఇడ్లీ పాత్ర లేకపోయినా మిగిలిపోయిన అన్నంతో ఇలా ఇడ్లీలు చేసి పెట్టండి. చాలా మెత్తగా ఉంటాయి. అలాగే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, అలాగే మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ ఏంటి అనుకోకుండా వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమైపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను కప్పు కొలతలతో చెప్తున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు అన్నం వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు గడ్డ పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి. 2 కప్పుల అన్నానికి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదండి, దాన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 2 కప్పుల అన్నానికి అరకప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాని అడుగు భాగంలో కొంచెం ఉంటుంది కదా, అందులోకి 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా కలిపేసుకొని పోసుకోవాలి. కప్పు నీళ్లు పోసుకుంటే ఎక్కువ అవుతాయేమో అని అనుకోవద్దు. మనం వేసుకున్న రవ్వ ఈ నీటిని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా స్పూన్తో కాకుండా చేయి పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా మెదుపుతూ కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. రవ్వ మొత్తం నానటానికి మినిమం ఒక 5 నిమిషాలైనా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. రవ్వ నీటిని మొత్తం ఈ విధంగా అబ్జర్వ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత ఈ విధంగా గట్టిపడుతుందండి. ఇప్పుడు అంతా ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం వేసుకున్న వంట సోడా సాల్ట్ కలిసే వరకు ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఏవైనా గిన్నెలు తీసుకొని వాటికి నెయ్యి కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి. నా దగ్గర అన్నీ ఒకే సైజులో గిన్నెలు లేవండి, కాబట్టి 2 చిన్నవి 2 పెద్దవి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలోనైనా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఈ విధంగా అన్ని గిన్నెలకి నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం తీసుకున్న గిన్నెకి సగం వరకు వేసుకుంటే సరిపోతుందండి. మనం వేసుకున్న పిండి ఉడికిన తర్వాత గిన్నె నిండుగా అయిపోతుందండి, కాబట్టి గిన్నె సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని గిన్నెలకి పిండిని వేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులోకి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకుంటాం కదండి, ఆ స్టాండ్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ స్టాండ్ కూడా లేకపోతే ఏదైనా చిన్న ప్లేట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న స్టాండ్ పైన ఏదైనా వెడల్పాటి ప్లేట్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండి వేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెల్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి ఉంది కదా అనేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది కదా అని పైన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నీళ్ళతో పాటు స్టాండ్ పెట్టేసుకున్నాను కాబట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఒకవేళ మీరు నీళ్లు తెరిలిన తర్వాత పెట్టుకుంటే 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నాకు మొత్తం ఉడికిపోయిందండి. అడుగున కొంచెం ఉంది అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆవిరికి అలాగే వదిలేయండి. ఇక్కడ నేను మూత పెట్టే క్లిప్ మిస్ చేశానండి. ఇక్కడ నేను ఆవిరి మీద ఉడికించుకొని 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఏదైనా స్పూన్ తీసుకొని అంచులు వెంపటి ఇలా సింపుల్గా అనేసుకుంటే ఇడ్లీ బయటకు వచ్చేస్తుందండి. మీరే చూసారుగా ఎంత చక్కగా ఇడ్లీలు రెడీ అయిపోయాయో. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా స్పూన్తో అంచులు వెంబడి అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా ఈజీగా ఉంది కదండి.
15 నిమిషాల్లో ఇడ్లీలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో మీరే చూసారుగా. ఒక్కసారి మీరు కూడా